నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ చరిత్రాత్మకం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ కు తీవ్ర అన్యాయం, ఇక సహించబోం. ఎర్రకోట నుంచి మోదీ సంచలన ప్రకటన. నా భర్తను చంపిన గ్యాంగ్స్టర్ ను యోగి ఆదిత్యనాథ్ మట్టుపెట్టారు, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే. ఏసీబీ వలలో అనకాపల్లి ఎస్ఐ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అనకాపల్లి పట్టణ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు. పంచలింగాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఎంపీ బస్తిపాటి. ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ చరిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. పహల్గాం ఉగ్రదాడికి నిర్ణయాత్మకంగా బదులిచ్చామని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం దేశ ఐక్యతను చాటి చెప్పిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జాతిని ఉద్దేశించి గురువారం ఆమె ప్రసంగించారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపడాన్ని అమానవీయం, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అవినీతి, వంచన, ప్రజాస్వామ్య ఉత్పత్తులు కారాదని జాతిపిత మహాత్మా గాంధీ ఆశించారని, దేశం నుంచి అవినీతిని పారదోలాలన్న గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. యావత్ దేశం 79వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతుంది. నయా భారత్ అనే థీమ్ తో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలందరూ జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్ ను రూపొందించింది ప్రభుత్వం. 15 ఆగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అసేతు హిమాచలం, వందే మాతరం అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని, వాళ్ల వెన్ను విరిచామని అన్నారు. దేశ ప్రజలపై తుపాకీ ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ తాజా ఉదాహరణ అని మోదీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ హీరోలకు సెల్యూట్ చేశారు. పాకిస్తాన్ లో జరిగిన భారీ విధ్వంసం గురించి వివరించారు. పహల్గాన్ మరణకాండకు ప్రతీకంగానే ఆపరేషన్ సింధూర్ ను చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న సరిహద్దులు దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించిన ఉగ్రవాదులు మతం గురించి ఆరా తీసి మరీ మరణకాండకు పాల్పడ్డారని ప్రధాని గుర్తు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ ప్రశంసలు కురిపించారు. తన భర్తను చంపిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ ను యోగి ఆదిత్యనాథ్ మట్టుపెట్టారని, దానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి న్యాయం అందించారని, తన వేదనను ఎవరు పట్టించుకోకుండా ఆయన స్పందించారని, రాష్ట్ర రాజకీయాల్లో జీరో టాలరెన్స్ తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. విజన్ డాక్యుమెంట్ 2047పై ఆమె ప్రసంగించారు. తన భర్త రాజ్పాల్ ను ఎవరు మర్డర్ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసునని, తనకు న్యాయం చేసిన సీఎం కు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆమె చెప్పారు. అతిక్ అహ్మద్ లాంటి నేరస్తులను చంపి ప్రయాగ్రాజ్ లోని తన లాంటి ఎంతో మంది మహిళలకు సీఎం న్యాయం చేశారని ఎమ్మెల్యే పూజాపాల్ తెలిపారు. బీఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ ను 2005 జనవరి 25వ తారీఖున హత్య చేశారు. పూజాపాల్ ను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఆ మర్డర్ జరిగింది. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు అఫ్రజ్ తో ఉన్న రాజకీయ విభేదాల వల్ల హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాగ్రాజ్ వెస్ట్ సీట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అష్రఫ్ ను రాజు ఓడించారు. దీంతో రాజును హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ మర్డర్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఫిబ్రవరి 2023లో మర్డర్ చేశారు. ఓ కేసులో అతిక్, అష్రఫ్ ను కూడా అరెస్టు చేశారు. ప్రయాగ్రాజ్ లో మెడికల్ చెకప్ కు తీసుకెళ్తున్న సమయంలో ఆ ఇద్దరిపై అటాక్ జరిగింది. పాయింట్ బ్లాక్ రేంజ్ లో అతిక్ ను కాల్ చేశారు. అష్రఫ్ ను కూడా ఆ స్పాట్ లోనే మర్డర్ చేశారు. అతిక్ కుమారుడు అసద్ ను కూడా ఝాన్సీలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చంపేశారు.
మాజీ ఎమ్మెల్యే రాజు మర్డర్ కేసును 2016లో సిబిఐ విచారించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దొందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిపేశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్వకుర్తిలో విద్యాసాగర్ కాలనీ, బచ్పన్ స్కూల్ ప్రాంతాలలో నివాస గృహాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఇరుక్కున్నాయి. నివాస గృహాల చుట్టూ నీరు చేరి కుంటలు, చెరువులను తలపించి భయానక వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ కేంద్రంలో 4 కోట్లతో నిర్మించే వెనుకబడిన తరగతుల బాలర వసతి గృహం నిర్మాణానికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహాన్ని వేరే చోటికి మార్చి విద్యార్థులను అక్కడి నుంచి పాఠశాలకు వచ్చి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దానిని దృష్టిలో పెట్టుకుని జడ్చర్ల అరబిందో ఫార్మా నిత్యానందరెడ్డి, సహజానందరెడ్డితో మాట్లాడి వారి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా 4 కోట్లతో నూతన వసతి గృహం నిర్మించడానికి అన్ని రకాల అనుమతులు తీసుకోవడం జరిగిందని, మార్చి నెల వరకు నూతన వసతి గృహం నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులు ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అలాగే గతంలో 2 కోట్లతో జూనియర్ కాలేజీ భవనం అసంపూర్తిగా వదిలేసినట్లు తన దృష్టికి వచ్చిందని, అసంపూర్తిగా ఉన్న జూనియర్ కాలేజీ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయించే బాధ్యతను తనదే అన్నారు. చర్చల దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కంపెనీకి కావాల్సినటువంటి సపోర్ట్ అన్ని చేశారు కాబట్టి నేను ఇంతవరకు ఏమీ అడగలేదు. ఇప్పుడే పొట్టుసారి అడుగుతున్నానని చెప్పి వారితో మాట్లాడి ఇది వెంటనే శాంక్షన్ చేయించి దాని తర్వాత డీడీ గారితోని, దాని తర్వాత ఈఈ గారితోని, ఎంఆర్ఓ గారితోని, కమిషనర్ గారితోని, కలెక్టర్తోని, కమిషన్తోని, సెక్రటరీతోని అందరితో మాట్లాడి సమన్వయపరిచి ఇది త్వరగా మొదలు పెట్టాలి. ఇది మొదలైతే ఇది ఒక 7-8 నెలల్లో పూర్తి చేస్తారని సదానందరెడ్డి గారు చెప్తున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి హాస్టల్ ఇక్కడ తీసుకురావడానికి 1-2 నెలలు ముందే రెడీగా ఉండాలి. ఫిబ్రవరికి వరకు ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ రానటువంటి పరిస్థితి. గతంలో అయితే చేయలేకపోయినరు, ఇప్పుడు చేస్తే బాధ వేస్తుందో మరి బాధపడుతుందో ఏంటిదో ఇంకా నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. అయినా కొద్దిగా వెడల్పు అయింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ బాధలను చూసేసేసి మేము ఇళ్ళను మేమే కూలగొట్టుకుంటామండి. ఇక్కడ అప్పం శ్రీను ఉన్నారు, ఇంకొక పార్టీ నుంచి దుర్గయ్య గారు ఉన్నారు. అందరూ ఆయన కూడా అందరు ముందుకు వచ్చి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని చేసుకుంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది పడుతూ అది డ్రైనేజీకి సంబంధించింది వంకర్లు తిప్పిండ్రు. మీకే ఇబ్బంది అవుతుందని నేను కూడా చెప్తున్నా. రాబోయే కాలంలో ఆ ఎక్కడైతే వంకలు తిప్పినాయో, ఆ బెండ్స్ వచ్చినాయో అక్కడ వచ్చేసి చెత్త పేర్కొంటుంది. అక్కడ సోషల్ సిస్టమ్ ఏమిటంటే చాలా రకరకాల మనకు ఈక్వాలిటీ లేదు. కులాలు, మతాలు, రకరకాల విభిన్న జాతులు. దీంట్లో అట్టడుగున్న వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి. అన్నిటికి మించి లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్ ఈ దేశానికి 2 ఉచితంగా ఇవ్వాలి. ఒకటి విద్య, వైద్యం. ఈ విద్యా వైద్యం ఉచితంగా మనం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ ప్రొవైడ్ చేయగలిగితే ఇంతకన్నా మించింది కోట్లేదు. కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరు గొప్ప వ్యక్తుల దగ్గర వాళ్ళని స్పాన్సర్ చేయమని చెప్పారు. మరి పెద్దలు నేను వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. 4 కోట్ల రూపాయలు వెచ్చించి బ్యూటిఫుల్ హాస్టల్, చాలా మంచి హాస్టల్ బీసీలో కట్టించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. వారికి మీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికీ మించి మా అందరికీ రాజకీయ నాగర్ కర్నూలు జిల్లా ఉర్వకొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రాజేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. స్కూల్ విద్యార్థుల చేతుల్లో 3 రంగుల జాతీయ జెండా చేత పట్టుకుని దేశభక్తి నినాదాలు ఇస్తూ గ్రామ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చట్ల జనార్దన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా హమ్ బదలేంగే కార్యక్రమాన్ని NSUI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ హమ్ బదలేంగే కార్యక్రమాన్ని దేశంలో ఉన్న 200 మందికి పైగా యూనివర్సిటీల్లో తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి సమస్యను విద్యార్థులు దృష్టికి తీసుకువెళ్లే విధంగా పోరాడుతున్నామని తెలిపారు. పైగా ఉన్న యూనివర్సిటీలో తీసుకుపోవాలని చెప్పి ఆ క్యాంపెయినింగ్ లో ఒక 7 అంశాలను మాకేదైతే రాహుల్ గాంధీ గారు సూచించారో ఈ దేశంలో ప్రతి విద్యార్థి ఏదైతే సమస్యలను ఎదుర్కొంటారో దాంట్లో నుంచి ఒక 7 అంశాలను తీసుకొని దాని మీద కొట్లాడే దాని మీద ప్రతి క్యాంపెయినింగ్ చేసి దాన్ని అవేర్ చేసి ప్రతి విద్యార్థికి చేర్చి ఆ విద్యార్థి నుంచి గవర్నమెంట్ కి చేర్చి ఆ అంశాలని దానికి సొల్యూషన్లు తీసుకొచ్చే విధంగా మేము ఈ యొక్క హమ్ బదలేంగే క్యాంపెయిన్ మేము తీసుకుపోతా ఉన్నాము. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీకి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ గా ఈ యొక్క లాంచ్ కి ఈ యొక్క క్యాంపెయినింగ్ కి మా తెలంగాణ రాష్ట్ర NSU వ్యవహారాల ఇన్ఛార్జ్ నూతనంగా నియమించబడినటువంటి అర్హాస్ ముల్లా గారు ఈరోజు క్యాంపస్ కి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా మేము వెళ్లి ఏదైతే అంశాలు ఉన్నాయో వాళ్ళకి వివరించే విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఓట్ చోరీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు ఏదైతే విషయాన్ని గురించి ఫైట్ చేస్తున్నారో ఈ దేశ సంవిధానం గురించి ఏదైతే కాపాడే ఒక జననాయకుడుగా ఏదైతే ఆయన ముందుకు పోతా ఉన్నారో ఆయనకి తోడుగా మేము కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఆ ఓట్ చోరీ గురించి AICC కానీ TPCC కానీ ఏ పిలుపుని తీసుకున్నా కానీ ఒక పిల్లర్ గా ఉన్నటువంటి మేము NSUI ప్రతి విద్యార్థికి యొక్క ఓట్ చోరీ అంశాన్ని వివరించి ముందుకెళ్తామని చెప్పేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి 1 నేషన్ 1 ఓట్ అని చెప్పేసి మా అధికారాన్ని ఏదైతే విధంగా లాక్కొని వాళ్ళు అధికారంలో కూర్చొని మా నెత్తి మీద కూర్చొని మాకేదైతే చేస్తున్నారో ప్రతి విద్యార్థికి వివరించి. విశాఖ జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ దాసరి ఈశ్వరరావు లంచం కేసులో అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కుకున్నాడు. పెందుర్తి ప్రాంతానికి చెందిన బంగారు ఆభరణాల వ్యాపారి SRJ అప్పారావు నుంచి 50,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ రఘురం కాలనీలోని నివాసంలో ACBకి పట్టుబట్టారు. ఈ ఏడాది 2025 మే నెలలో ఫిర్యాదుదారు అనకాపల్లిలోని తన ఖాళీ షాప్ ను అద్దెకు ఇచ్చి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. జూలై 16న ఆ కిరాయి షాప్ నుంచి పక్కనున్న జ్యువెలరీ షాప్ లోకి గుంత తవ్వి దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తన పాత్ర ఉందని అనుమానంతో SI ఈశ్వరరావు దుకాణం తాళాలు తీసుకుని అడ్వాన్స్ 2 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. తాళాలు ఇవ్వడానికి కేసులో ఇరికించకూడదంటే మొదట 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసి తర్వాత 50,000 రూపాయలు ఒప్పుకున్నారు. ఈ నెల ఆగస్టు 2వ తారీఖున మళ్లీ 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకే ACB అధికారులు ట్రాప్ చేశారు. SI లంచం స్వీకరించిన వెంటనే ACB అధికారులు చూసి నోట్ల కట్టను ఇంటి వరండాలో పడేశారు. రసాయన పరీక్షల్లో 2 చేతులు వేళ్లకు పాజిటివ్ రాగా వరండా ఫ్లోర్ పై కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ సందర్భంగా 50,000 రూపాయలు నోట్ల కట్ట స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి టౌన్ SI పై ACB కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యా సంస్థల విద్యార్థులు తిరంగ జెండాలతో దేశభక్తి గీతాలతో అంబేద్కర్ కూడలిలో ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా దేశ నాయకులను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ప్రముఖులకు ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన భారతదేశాన్ని 79 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బానిస బతుకులు రాష్ట్ర శృంఖలాలు ఇవన్నీ కూడా మనం ఆంగ్లేయుల పరిపాలనలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. మన రాష్ట్ర శృంఖలాలను విరిచి మనందరూ కూడా స్వేచ్ఛావాయువులు ప్రసాదించినటువంటి ఎందరో మహానుభావులు స్వతంత్ర సమరములు అసలు పోశారు. మరి స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి గొప్ప నాయకత్వం వహించి ఇవాళ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఈ దేశానికి 2 ముఖ్యం, ఒకరు ఫైటరు, ఒకరు రైటరు. ఫైటర్ ఎవరంటే మహాత్మా గాంధీ, మరి రైటర్ ఎవరంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ ఫైటర్ స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు. రైటరు మన దేశం ఏ రకంగా ఉండాలని దిక్సూచిని చూపించినటువంటి మహామేధావి డాక్టర్ అంబేద్కర్ గారు. ఈ రోజు ప్రాముఖ్యత ఎవరికి ఉంది అంటే మహాత్మా గాంధీ గారికి ఉంది. ఎందుకు? ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేసి అందరిని నడిపిస్తూ తాను నడిచి ఒక్క దాటి మీదకి భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు అన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి అహింస అనే ఆయుధం ద్వారా స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడే మహాత్మా గాంధీ గారు. అందుకే వారు ఇలా జాతిపిత అయ్యారు. భారతదేశానికి జాతిపిత ఎవరు అంటే కర్నూలు నగరంలోని బుధవారపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ హై స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరీ కస్తూరిబాయి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు స్వాతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర సమరంలో అసువులు బారిన మహానుభావుల త్యాగాలను కొనియాడారు. పాఠశాల విద్యార్థినులు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగం అందరినీ కూడా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందరో ప్రాణత్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో సచివాలయంతో పాటు పలువురు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచలింగాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు పాఠశాలలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ విషయం నాకు కూడా తెలుసది. నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పరిపాలనలో భాగంగా కొంచెం సమస్యలు ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోవాలి మన గ్రామవాసులు కాబట్టి. ఎందుకంటే నాకు అనుక్షణం ఏదో చేయాలని తపన చాలా ఉంది. అయినా కానీ ఇక నుంచి అయితే మాత్రం పొరపాటున కూడా లేట్ కాదు. ఎందుకంటే పరిపాలనలో భాగంగా ఒక సంవత్సరం అనేది మినిమం పీరియడ్. అది నిన్ననే డిపిఓ గారిని పిలిపించడం జరిగింది. మొత్తం పంచలింగాలంతా మొక్కలు నాటాలి ఖచ్చితంగా అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఈ ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి డిపిఓ గారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా శానిటేషన్ విషయంలో గ్రామంలో ఎక్కడన్నా కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్తే ఆయన మీ ఊరిని ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా చేసే వరకు వదిలిపెట్టండి సార్ అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కూడా ఆయన గట్టిగా మాటించుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా పంచాయతీ అధికారులంతా ఆ డిపిఓ గారిని వెంటబడి కానీ మీకు ఏమేమి కావాలో చేయించుకున్నటువంటి బాధ్యత మీకు కూడా కొంత ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆయన్ని ఫాలోఅప్ చేయండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే నేను మిగతా విషయాలు నేను అధికారులతో నేను చూసుకుంటాను. రెండో అంశం ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ చరిత్రాత్మకం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ కు తీవ్ర అన్యాయం, ఇక సహించబోం, ఎర్రకోట నుంచి మోదీ సంచలన ప్రకటన. నా భర్తను చంపిన గ్యాంగ్స్టర్ ను యోగి ఆదిత్యనాథ్ మట్టుపెట్టారు, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే. ఏసీబీ వలలో అనకాపల్లి ఎస్ఐ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అనకాపల్లి పట్టణ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు. పంచలింగాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఎంపీ బస్తిపాటి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.